చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం పప్పు చింతపండు కలుపుకుందాం. పులుసు అయితే పోసుకుందాం. ఇట్లా ఏదైనా వడగట్టే దానిలో జన్ని లాంటిది పెట్టుకొని పోసుకోండి. ఏదన్నా ఇట్లా చింతపండు మిస్టేక్లో పడ్డా కానీ, పప్పు మెదగకుండా పడ్డా కానీ ఈ జన్నీలకైతే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలాగైతే వడగట్టుకోండి. ఇలా మిగిలిపోయిందంట మనకు అడుగుకైతే చేరుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ అయితే సాంబార్ అయితే తయారైపోయింది. దీన్ని మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. పప్పు చారు, దాల్చా, ఇంకా సాంబార్. మీ సైడ్ మీరు ఎలా చేస్తారు కామెంట్ బాక్స్లో పింగ్ చేసి చెప్పండి. ఇప్పుడు ఇదైతే మసలనివ్వాలి ఫ్రెండ్స్. కొద్దిగా మూత పెట్టుకుందాం. ఒక 5-10 మినిట్స్ మసిలితే చాలా బాగుంటుంది టేస్ట్. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు మూత వేసుకుందాం. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. పొంగు అయితే రావడానికి సిద్ధంగా ఉంది. ఇలాగే ఒక 5-10 మినిట్స్ మంచిగా మసలాలి. అప్పుడు సాంబార్కి మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే పౌడర్లు ఏమి వేయట్లేనండి. మీకు కావాల్సి ఉంటే, అవసరం అనుకుంటే మీరు వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకొకటి, ఇందులో సాల్ట్ అయితే మీరు చూసి చెక్ చేసి ఒకసారి టేస్ట్ చేసి మళ్ళీ ఒకసారి వేసుకోండి. నాకు కొద్దిగా తక్కువ అనిపిస్తుంది, సాల్ట్ వేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే పప్పు సాంబార్ రెడీ, పప్పు చారు రెడీ. ఇంకా
కద్దు దాల్చా రెడీ, అన్నీ రెడీ అయిపోతాయి. పేరు ఏదైనా కానీ చారు మాత్రం ఒకటే, పప్పు చారు. సో ఫ్రెండ్స్, వచ్చిందా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా మీ వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పప్పుచారు మీ సైడ్ ఎలా చేస్తారో మా కామెంట్ బాక్స్లో పిన్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.